నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనెలలో భాషా ఫంక్షన్ నందు జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో మాకు అవమానం జరిగిందని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు అల్లబండ గౌస్ తెలిపారు. గోనిగండ్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో పెత్తందారులదే పైచేయని, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని చిత్రహింసలకు గురి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న గోనిగండ్లలో మాత్రం పెత్తందారులదే పెత్తానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనార్టీలంతా నా వెనకే ఉన్నారని, నన్ను ఏమీ చేయలేరని అన్నారు. అల్లబండ గౌస్ వాక్యాలతో గోనెండ్ల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్న మైనార్టీ సమ్మేళన కార్యక్రమంలో జరిగిన విషయాలు నాకు అధిష్టానం ప్రకారం, బుట్టా రేణుకమ్మ ఫ్యామిలీ అధిష్టానం ప్రకారం నిన్న మైనార్టీ సమ్మేళనలో మాట్లాడాల్సిన బాధ్యత నాకే ఒప్పచెప్పింది. అయినా కొంతమంది పెత్తందారులు నన్ను పేరు లేకుండా మాట్లాడనివ్వకుండా పార్టీలో తప్పుదో పట్టించడానికి, పార్టీలో నన్ను దూరం పెట్టడానికి, ఆలోచనలతో నన్ను దూరం పెట్టడానికి, వైఎస్ఆర్లో నన్ను జీరో చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను మైనార్టీల పరంగా, జమాత్ పరంగా గోనెండ్లలో 6,800 ఓట్లు, 2,500 హౌసులు ఉన్నాయి. కానీ ఈ మైనార్టీల సమస్యల కోసం నేను 3 రోజులు రాత్రింపగలు ఏం మాట్లాడాలా ఏం లేదు. మన మైనార్టీల కోసం, సమస్యల కోసం నేను రాత్రి 4 గంటలకే లేచి మన మైనార్టీల కోసం సమస్యలు ఆలోచించి మాట్లాడాలి కదా. పొద్దున నేను విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలా అని నేను ఆలోచనతో రాత్రింపగలు నేను కంఠపాఠం చేసుకున్నాను. అయినా ఈ మైనార్టీల సమ్మేళనలో మన శ్మశాన వాటిగా గత 40 సంవత్సరాల నుంచి ఇది బీడుగా మారింది. అయినా దీని నుంచి పట్టించుకునే నాదుడే లేడు. అయినా దీని ఎమ్మెల్యేలు ఎంతమంది మారారో అది మా పెద్దలకే తెలుసు. అయినా ఈ మన కొత్త ఎమ్మెల్యే బుట్టా రేణుకమ్మ గారు గెలిచిన తర్వాత మన సమస్యలు చెప్పుకోవడానికి ముందుండాలని నేను ఆలోచనతో ముందుకు పోవాలనుకున్నాను. కానీ నన్ను దూరం చేయడానికి, మన పార్టీలో నన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించారు. కానీ నేను 15 సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వంలో పార్టీలో పనిచేసినాను. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో కూడా పాల్గొన్నాను. నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒట్టి చేతులతో చంపినారు. నన్ను పార్టీలో దూరం పెట్టారు. నన్ను చిత్రహింసలకు గురి చేసినారు. ఏ సమస్యలైనా పేపర్లో కూడా న్యూస్ లేదు. ఏం మీడియాతో దూరం పెట్టారు. ఏం స్టేజ్ల పైన మాట్లాడినా కూడా నన్ను మాట్లాడాలనుకున్నాను, కానీ నన్ను దూరంగా పెట్టేసినారు. ఇదంతా మన గోనెండ్ల పెత్తందారుల దయతోనే నన్ను వెనక పారేసుకున్నారు. అయినా నేను మన ఊరిలో మన మైనార్టీల సమస్యలు ఎంత బాగు చేయాలి, మన మైనార్టీలు అయితేనేమి, అందరికీ అన్ని కులాల వర్గాలకైతేమి, మన ఎమ్మెల్యే గారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేము దగ్గరుండి మన సమస్యలు చెప్పుకోవాల్సిందిగా సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన సమస్యలు తీరుస్తానని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. అయినా నిన్న జరగడానికి కారణం నన్ను బాధానికి గురి చేసినారు. నిన్న జరిగిన మైనార్టీ సమ్మేళనలో నన్ను ఏ మాత్రం ఒక్క పేరు కూడా నన్ను పిలవకుండా స్టేజ్ పైన నన్ను సిగ్గుచేటు చేశారు. నన్ను తలకిందులు చేసేయడానికి ప్రయత్నించారు. అయినా నన్ను కాదని ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు నన్ను జిల్లా క్యాడర్గా, నన్ను జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇప్పించడం జరిగింది. అదే పెద్దాయన చెన్నకేశ్వరరెడ్డి గారికి నేను పోయి కలిసినాను. పెద్దాయన నన్ను జిల్లా మైనార్టీ సెల్గా నువ్వు ఇప్పించినావు, నాకు చాలా సంతోషంగా ఉందని నేను చేయగలిగితే నీ జిల్లా వేడుగా వచ్చింది, నీ అదృష్టం గౌస్ అని నా పెద్దాన్న చిరునవ్వుతో నవ్వి, నీకు జగనన్నతో కూడా కలిసి వచ్చు, నీకు అంత దేవుడు నీకు ఆ క్యాడరు ఇప్పించినాడు, జిల్లా క్యాడరు, నువ్వు దాన్ని కాపాడుకో అని పెద్దాయన నన్ను విలువేస్తే, ఈరోజు ఆ విలువను దూరం చేయడానికి మన పెత్తందారులు, మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పెత్తందారులు నన్ను జీరో చేయడానికి, నన్ను చిత్రహింసలకి మానసికంగా దెబ్బతీయడానికి ప్రతి కార్యక్రమంలో నన్ను దూరం పెట్టారు. ప్రతి మీటింగ్లలో దూరం పెట్టారు. ప్రతి ఏం మీటింగ్లలో కూడా నన్ను పేరు లేకుండా, పేపర్లో లేకుండా నన్ను దూరం పెట్టారు. అయినా నేను 5 సంవత్సరాలు పార్టీకి నేను దూరంగా ఉన్నాను. నన్ను చిత్రహింసలకు గురి చేసినందుకు ఈరోజు సమయం వచ్చింది. కాబట్టి మన బీసీ మహిళ కాబట్టి ఈరోజు మనం ముందుకు వచ్చింది. మంచి మనసున్న మహారాణి ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటారని, ఆ రోజు మన ముస్లింస్ల మహాల్లో చిరునవ్వు వస్తుందని, మన ముస్లింస్లు అందరి అక్కరలు నెరవేరుస్తుందని మనం ఆశ వ్యక్తం చేస్తున్నాము. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఈరోజు నిన్న జరిగిన మీటింగ్ కార్యక్రమంలో నేను ఆ మైనార్టీల సమస్యలు, ఇది 400 సంవత్సరాల చరిత్ర, ఇది కబ్రస్థాన్, దీని గురించి మాట్లాడే నారుడే లేడు. అది మాట్లాడాలని నేను నిన్న కంఠపాఠం చేసుకున్నాను, రాసుకున్నాను కూడా. ఇది
సమయం జమాత్ కోసమే, ముస్లింల కోసం, మంచి మనసు కోసమే, మన మంచి కోసమే నేను మాట్లాడవలసిందిగా, నేను నా సొంతంగా నా ఊహదాతో, నేను నా హోదాతో, నా పబ్లిసిటీతో, నా అహంకారంతో మాట్లాడాలనుకోలేదు. దీన్ని కాపాడుకోవాలి. ఎమ్మెల్యే గారు వెంటనే గెలిచిన తర్వాత దీన్ని సహాయం చేస్తారని, బీసీ మహిళ ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మనకు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను. నా పేరు జిల్లా అల్లబండ గౌస్, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.